జగన్ మెడకి ఉచ్చు, అదానీ మెడకి ఉచ్చేయకుండా జగన్ ముడికి ఉచ్చేయండి. మీరు మీకు ఆ కెపాసిటీ ఉంటే చేయండి. అది అదానీ మెడకి ఉచ్చేయకుండా ఫస్ట్ జగన్ మెడకి ఉచ్చెట్టేస్తారు మీరు. అదానీని టచ్ చేయకుండా జగన్ నువ్వు టచ్ చేయలేవు, అదాని నువ్వు టచ్ చేయలేవు, అదానిని మీరు టచ్ చేయలేరు. సో మీరు జగన్ని టచ్ చేయలేరు. అనుకుంటే ప్రాసిక్యూట్ చేయటం ఏముందంటే పిలవటం, పోలీస్ స్టేషన్కి పిలిచి ఇదిగా అభియోగాలు వచ్చాయని చెప్పి అప్పుడప్పుడుగా విచారణ పేరుతోటి తీసుకెళ్ళటం, పోలీసులు న్యాయ వ్యవస్థలు మీ చేతిలో ఉంటే తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అరెస్ట్ చేయొచ్చు. నేనేమంటానంటే ముందు జగన్ గారిని అరెస్ట్ చేయాలంటే మీరు అదానీని లాక్కుండా చేయలేరు, అదానీని మీరు లాగలేరు. మీరు లాగలేరు. ఎందుకు ఊరికే టైం వేస్ట్ జగన్ గారిని బెదిరించడం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రైబ్ అనేది జరిగింది అని ఇప్పుడు నువ్వు తేల్చావనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నా, బ్రైబ్ అనేది జరిగింది అని ఇప్పుడు నువ్వు తేల్చావనుకో, దిస్ బికమ్స్ అన్ ఎవిడెన్స్ ఫర్ అమెరికన్ కోర్ట్ టు బుక్ అదానీ. మీరు అదానీని డైరెక్ట్గా తీసుకెళ్ళి అమెరికా నోట్లో పెడతారనమాట. దీని గురించి మీరు ప్రాసిక్యూట్ చేస్తే, అంటే ఒకవేళ జరిగితే, నేననేది ఒకవేళ జరిగితే మీరు ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేసి ఈ ఎవిడెన్సెస్ని మీరు అమెరికా నోట్లో పెడతారు, అదాన్ని తీసుకెళ్ళి అమెరికా నోట్లో పెడతారు, పెట్టండి, నో ప్రాబ్లం. కూటమి మంత్రులంట 100 కోట్ల రూపాయలు లూటీ చేసిన వాళ్ళని ఎలా వదిలిపెడతామని న్యాయ సలహా తీసుకుంటున్నారట. వై ది సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ నాట్ టేకింగ్ లీగల్ అడ్వైజ్ ఆన్ అదానీ? ఇదే కూటమి ప్రభుత్వమే కదా కేంద్రంలో ఉంది. కేంద్రంలో ఉంది కూటమి ప్రభుత్వమే. కూటమి ప్రభుత్వము న్యాయ సలహా తీసుకొని అదానీని మనం ప్రాసిక్యూట్ చేయాలా లేదా అనేది ఆ సలహా ఎందుకు తీసుకోవట్లేదు? జగన్ ఎందుకు ప్రాసిక్యూట్ చేస్తారు? మీరు అదానీని చేయండి ఫస్ట్. అదానీని ప్రాసిక్యూట్ చేసిన తర్వాత కదా మీరు జగన్ ప్రాసిక్యూట్ చేసేది. 65 పేజీల యొక్క ఎఫ్ఐఆర్ వాళ్ళ మీద కదా, జగన్ మీద కాదు కదా ఉంది. ఏదో చేశాడు ఒకటేనండి. మీరు అదానీని టచ్ చేయకుండా జగన్ని టచ్ చేస్తే మాత్రం ఇది కక్ష, రాజకీయ కక్ష, పగ తీర్చుకున్నట్టు లెక్క ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో.